క్రైస్తవులు అందరికీ ఇప్పుడు విశ్వాసి, ఇప్పుడు నేను అనుకున్నావా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బలహీనతలు, నాకెందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ అవమానాలు ఇప్పుడు అనుకున్నావా? గల కారణం ఏంటంటే నువ్వెందుకు ఆ రీతిగా ఆలోచిస్తున్నావంటే నువ్వు దేవుని కన్నా ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఒక్కసారి దేవుని ప్రేమించచ్చు. ఇప్పుడు యోబు దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమిస్తుంటే ఎలా ప్రేమించాడంటే తనకి ఎన్నో కష్టాలు, శ్రమలు, బలహీనతలు ఎన్నో వచ్చినా సరే తను ఎప్పుడు దేవుని నిందించాలి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. అంటే ఎందుకు మాట్లాడాడంటే దేవుని ఏ రకంగా ప్రేమించాడంటే తను ఈ లోకంలో శ్రమలు, కష్టాలు తనకి పెద్దగా అనిపించాల. ఎందుకంటే దేవుని ఆహారంగా ప్రేమించాడు, అంత ఎక్కువగా మిక్కిలిగా ప్రేమించాడు. అంతగా ప్రేమించాడు కనుకే తనకి ఇవన్నీ కనిపించలేదు. మరి నేటికి ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయంటే, నీకు ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదేమో. నీ భారం అంతా యెహోవా మీద మోపు. ఖచ్చితంగా దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు. యోబుకి ఏ రీతిగా సహాయం చేశాడో ఈరోజు నీకు ఆ రీతిగా సహాయం చేస్తాడు. నమ్మితే కామెంట్ చేయి ఆమేన్ అని. ప్రైజ్ ది లార్డ్.